రాజమండ్రి కిడ్నీ కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘటనకి సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అధికారులు బాధితులకు అందుతున్న వైద్య సహాయం గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అలాగే వెంటనే ఫుడ్ సేఫ్టీ వైద్య శాఖ ఉన్నతాధికారులు రాజమండ్రి వెళ్లాలని సీఎం ఆదేశించారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి కీలక రివ్యూ నిర్వహించారు. ఎందుకంటే దీనిలో కొన్ని మరణాలు కూడా సంభవించాయి, చాలా మంది అస్వస్థకు గురయ్యారనే సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో ఇమీడియట్ గా ముఖ్యమంత్రి స్పందించారు. కల్తీ పాల కారణంగా ఎవరైతే అనారోగ్యం బారిన పడ్డారో ఈ ఘటనపై ఎస్పీ కావచ్చు, కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏదైతే రాజమండ్రిలోని చౌడేశ్వర్ నగర్ లో ప్రజలు అనారోగ్యం పాలవడం, పలువురు మరణించిన కావడంపై మొత్తం కూడా వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ పాలు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నా, ఏ విధంగా వారు అనారోగ్యానికి బారిన పడుతున్నారు, వారికి వస్తున్న సింటమ్స్ ఏంటి తదితర అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఏదైతే విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని అధికారులు సమాచారం ఇచ్చారు. వారిలో 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. మిగిలిన అందరి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నాము. మొత్తం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారని కూడా అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు సమాచారం ఇచ్చారు. పాల నమూనాల ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమండ్రి వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇమీడియట్ గా ఈ అంశాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చారు. ఇమీడియట్ గా దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని తనకి సమాచారం అందించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఏ మాత్రం తేడా జరిగినా కూడా విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వైద్య శాఖ అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, పాలన మొత్తం టెస్టింగ్ పంపాలని చెప్పారు. వైద్య శాఖ అధికారులు కూడా వీరందరి నమూనాలను సేకరించి వారి ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోవాలి. వారికి ఏ మాత్రం ఎంత వైద్య ఖర్చులు కావచ్చు వాటి గురించి పట్టించుకోకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. థాంక్యూ రవిచంద్.